హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మైసెల్ఫ్ నాగశ్రీని తోట. ఈ వీడియో చూసుకున్నట్టయితే చాలా మంది కూడా ఆన్లైన్లో రకరకాల ఆపర్చునిటీ చూస్తుంటారు. బట్ ఏది మంచిది ఏది కాదో కన్ఫ్యూజన్ మోడ్లో ఉంటూ ఉంటారు కదా. అటువంటి వారి కోసం ఈ వీడియో నేను చేయడం జరుగుతుందండి. నేను ఒక 10 ఇయర్స్ బ్యాక్, 10+ ఇయర్స్ బ్యాక్ ఒక ఆన్లైన్ ఆపర్చునిటీలో ఇన్వాల్వ్ అయి ఉన్నాను. అప్పటి నుంచి వర్క్ చేస్తున్నాను. ఒక మంచి ఇన్కమ్ ఎర్న్ చేస్తూ ఒక మంచి లైఫ్ నేను లీడ్ చేస్తున్నాను. అయితే అసలు ఆపర్చునిటీ ఏంటి, అది మీకు ఎలా ఉంటుంది, దానిలో నా లైఫ్ ఎలా చేంజ్ అయింది అనేది మీతో క్లియర్గా మాట్లాడతానండి. దానికి ఒక పీపీటీ ద్వారా నేను షేర్ చేస్తాను చూడండి. మా మా విలేజ్ చూసుకున్నట్టయితే ఒక చిన్న నార్మల్ విలేజ్ అండి. ప్రకాశం డిస్టిక్లో చిన్న విలేజ్ నుంచి నేను రావడం జరిగింది. చాలామంది డౌట్ ఏం పడుతుంటారంటే, సార్ మనం ఒక ఆపర్చునిటీ టేకప్ చేయాలంటే మనం సిటీలో ఉండాలేమో, మంచి బ్యాక్గ్రౌండ్ ఉండాలేమో. అలా ఏం అవసరం లేదండి. దీనిలో మనం హ్యాపీగా ఎవరైనా వర్క్ చేసుకోవచ్చు. ఈ ఆపర్చునిటీ మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీ అందరికి కూడా నేను గైడ్ చేస్తాను, ఎలా చేయాలి. మీకు నేను డీటెయిల్స్ ఇస్తాను, సపోర్ట్ చేస్తాను. హ్యాపీగా ప్లాన్ చేసుకోండి. మంచి లైఫ్ మీకు ఉంటుంది దీనిలో. ఇక్కడ మీరు గమనించినట్లయితే మైసెల్ఫ్ నాగశ్రీని తోట అండి. చెప్పాను కదా, ఒక చిన్న విలేజ్ నుంచి నేను రావడం జరిగింది. నేను కూడా అందరిలాగే చదువుకున్నాను. నా క్వాలిఫికేషన్ ఎంకామ్ అండి. ఎంకామ్ చేసిన తర్వాత నేను ఒక చిన్న జాబ్ ఒక ఎగ్జామ్ కోసం నేను విజయవాడ రావడం జరిగింది. ఆ విజయవాడ నుంచి వెళ్తుండగా ఒక పాంప్లెట్ ద్వారా నేను దీనిలో జాయిన్ అయ్యానండి. అప్పుడు ఒక సార్‌ని కలిసాను. కంపెనీ నేమ్, నేను అసోసియేట్ అయిన కంపెనీ నేమ్ చూస్తే ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ అండి. అది నిజంగా ఫర్ ఎవర్‌లో ఉంటే చాలు మీరు సక్సెస్ అవుతారు. నో డౌట్ అందులో. ఎవరి మాటలు వినకండి. ఎవరు సలహాలు ఇచ్చేవాడు చాలామంది మన చుట్టుపక్కల ఉంటూనే ఉంటారు. బట్ వాళ్ళ మాటలు విని ఒక అవకాశాన్ని కోల్పోకండి. ఓకే. అయితే ఫర్ ఎవర్‌లో జాయిన్ అయితే మనం సక్సెస్ అవుతామా సార్ అంటే, గుర్తుంచుకోండి, ఫర్ ఎవర్ లివింగ్‌లో ఉంటే సక్సెస్ అవుతారని నేను చెప్పను గానీ, ఈ క్లబ్ ఈ టీమ్‌లో ఉంటే ఏదైతే డీడబ్ల్యూసీ టీమ్ ఏదైతే ఉందో డ్రీమ్ విన్ క్లబ్ అంటామండి. ఇది మా టీమ్ నేమ్ అనమాట. ఇక్కడ దీని ఫౌండర్ చూసుకుంటే రాజేష్ తోట సార్ అండి. ఆయన చూస్తున్నట్టే నాకు డే వన్‌లో ఈ కంపెనీ గురించి చెప్పి ఒక మంచి ఆపర్చునిటీ ఉందని నాకు పరిచయం చేసిన వ్యక్తి అనమాట. ఈ రోజున నా లైఫ్ ఇంత హ్యాపీగా, ఇంత సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తున్నానంటే ఈ క్రెడిట్ మొత్తం కూడా సార్‌కే వర్తిస్తుంది. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. ఎందుకంటే మనకి థ్యాంక్ యూ చెప్పి తక్కువ చేయలేమండి. బట్ ఈ లైఫ్ నిజంగా ఎలా మారిందో మీరు చూడండి, మీకే అర్థమవుతుంది. దీనిలో రాకముందు మా ఫాదర్ ఎవరైతే ఉన్నారో సైకిల్ మెకానిక్ అండి. చిన్న పూరింట్లో అద్దెకుంటూ ఉండేవాళ్ళం ఆ పర్చూర్‌లో. ఇప్పుడు గమనించినట్టయితే ఇది పూరీలు అంటాం కదా. దానిలో రెంట్‌కి ఉండేవాళ్ళం. దాని రెంట్ కూడా నెలకి ₹380 పే చేసి ఉంటూ ఉండేవాళ్ళమండి. అంత నార్మల్ ఫ్యామిలీ. బిలో నార్మల్ ఫ్యామిలీ అండి. గమనించండి. ఈ ఈ చి చి చిన్న షెడ్‌లో మన ఈ హౌస్‌లో ఉంటూ ఉండేవాళ్ళం. మా ఫాదరు ఒక నార్మల్ సైకిల్ మెకానిక్. నేను డే వన్‌లో విన్నప్పుడు చాలామంది కూడా ఒక ఆన్‌లైన్ ఆపర్చునిటీ వినగానే పేరెంట్స్ చెప్తాం. వాళ్ళు వెంటనే నో చెప్తారు. ఎందుకనంటే వాళ్ళు ఎక్కడ మనం ఇబ్బంది పడతామేమో, ఎక్కడ మంచిది కాదో ఒక భయంతో వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు జాబ్ చేయాలి, పెద్దయితే మా వోడని ఒక ఆలోచనలో ఉంటారు. కానీ నేను చెప్పగానే మా నాన్నగారు అదే అన్నారు. కానీ వాళ్ళు గమనించిందేంటంటే ఒక 6 నెలలు సరే వాళ్ళ మాట కాదనలేక నేను యూనియన్ బ్యాంక్‌లో జాబ్ చేస్తుండేవాడిని. ఆ జాబ్ చేస్తూ జాబ్ చేస్తూ పార్ట్ టైమ్‌గా ఫరెవర్ జాయిన్ అయ్యి టేకప్ చేశానండి. వాళ్ళు గమనించారు. దీనిలో ఇన్‌కమ్ చాలా బాగుంది. బ్యాంక్‌లో సబ్ స్టాఫ్ అంటే ప్రైవేట్‌గా తీసుకున్నారు. బ్యాంక్‌లో వచ్చే సాలరీ కన్నా దీని ఇన్‌కమ్ చాలా ఎక్కువుందని గమనించి నన్ను దీనిలో ఫుల్ టైమ్ ఛాన్స్ ఇచ్చారండి. అలా నేను ఎంటర్ అయ్యాను. మా నాన్నగారు చెప్పాక సైకిల్ మెకానిక్ డైలీ 100 వస్తే గ్రేట్. చిన్న షెడ్‌లో రన్ చేస్తుండేవాళ్ళు ఆ షాప్‌ని. యూనియన్ బ్యాంక్‌లో ఫస్ట్ జాయిన్ అయ్యాను. ఎప్పుడైతే ఫరెవర్ నా లైఫ్‌లోకి ఫుల్ టైమ్ నేను తీసుకున్నానో లైఫ్ ఎలా మారిందో చూపిస్తాను చూడండి. మా నాన్నగారిని డే వన్‌లో అడిగాను, నాన్న నాకేమైనా సపోర్ట్ చేస్తే నేను ఎక్కడన్నా వేరే ఊరిలో స్టార్ట్ చేస్తానంటే ఆయన నా మాట కాదనలేక అమౌంట్ ఇవ్వలేకపోయినా సైకిల్ ఒకటి ఇచ్చారండి. సైకిల్ మెకానిక్ కదా. నార్మల్ ఒక పాత సామానుతో ఓ సైకిల్ తయారు చేసి నాకు ఇవ్వడం జరిగింది. దాంతో నేను విజయవాడ రావడం జరిగిందండి. ఇక్కడ గమనిస్తే వచ్చిన వితిన్ 2 మంత్స్‌లోనే నేను సూపర్వైజర్ అయ్యాను. తర్వాత అసిస్టెంట్ మేనేజర్ అనే ఒక పొజిషన్ మన దానిలో ఉంటది. ఏఎం అయితే ఇంత లీస్ట్ మాట్లాడుకున్న మన బిజినెస్‌లో అండి 50,000 నుంచి 80,000 మధ్యలో మన ఇన్‌కమ్ ఎవ్రీ మంత్ జనరేట్ అవుతూ ఉంటది. అది కూడా నేను చేయడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే మేనేజర్ అయ్యాను. మేనేజర్ నా డ్రీమ్ పొజిషన్ అండి. ఎవరైనా సరే ఈ ఆన్‌లైన్ ఆపర్చునిటీలో, ఆన్‌లైన్ బిజినెస్‌లో ఎందుకు మీరు ఫరెవర్ స్టార్ట్ చేశారంటే, వాళ్ళు ఫస్ట్ చెప్పిన మాట నేను ఫరెవర్‌లో మేనేజర్ అవ్వాలని చెప్తారు. మేనేజర్ అవ్వాలి. ఎందుకు మేనేజర్ అవ్వాలంటే, ఎంత లీస్ట్ మాట్లాడుకున్నా 1,00,000 ప్లస్ ఇన్‌కమ్ ఎర్న్ చేసే పొటెన్షియాలిటీ ఉన్న పొజిషన్ అండి మేనేజర్ అనేది. అది నేను ఆల్రెడీ వచ్చిన వితిన్ షార్ట్ స్పాన్‌లో నేను రీచ్ అవ్వడం జరిగింది. అలాగే సీనియర్ మేనేజర్ అయ్యాను. అంటే లైక్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీలాగా కొంతమంది జాయిన్ అవుతారు కదా మన టీమ్‌లో. వాళ్ళని కూడా నేను గైడ్ చేస్తూ వాళ్ళకి సక్సెస్‌ఫుల్‌గా వాళ్ళు మేనేజ్ చేస్తే 2 మెంబర్స్‌ని మేనేజ్ చేస్తే కంపెనీ నన్ను సీనియర్ మేనేజర్ అంటుంది. అలాగే మీలాంటి వాళ్ళని మేనేజ్ చేయడం జరిగింది. అలాగే కంపెనీ గమనిస్తే ఒక సైకిల్‌తో వచ్చి నేను ఈ రోజున ఒక కార్ ప్లాన్ కూడా అచీవ్ అయ్యానండి. కార్ ప్లాన్ అంటే గమనించినట్టయితే కంపెనీ మనల్ని కార్ తీసుకోమని ఎవ్రీ మంత్ ఒక అమౌంట్ పే చేస్తున్నారు. అదొక 11 ఇన్‌కమ్స్ కంపెనీలో ఉంటాయి. నేను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ నేను మీకు షేర్ చేస్తాను. అది నేను ఆల్రెడీ కార్ ప్లాన్ రీచ్ అవ్వడం జరిగింది.
అయితే కార్ ప్లాన్ మన కార్ తీసుకోవాలంటే అవసరం లేదండి. మనం ఆ అమౌంట్‌తో ఏదైనా మనం స్పెండ్ చేయొచ్చు. ఇందాక నేను పూరీలు చూపించాను కదా! అదే ప్లేస్ నేను కొని దానిలో హౌస్ కన్‌స్ట్రక్ట్ చేశాను. మీకు చూపిస్తాను నెక్స్ట్ అది. ఈ అమౌంట్‌తో అది నేను యూజ్ చేశాను. చూడండి సేమ్ అదే అండి. అంటే ఆ పూరీలు ఉన్న ఆ ప్లేస్ నేను కొని సేమ్ ప్లేస్‌లో అరౌండ్ ఒక 25 లాక్స్ పెట్టి ఒక బిల్డింగ్ కన్‌స్ట్రక్ట్ చేశానండి. అందరూ కూడా రీసెంట్ కోవిడ్ టైమ్‌లో జాబ్స్‌తో ఇబ్బంది పడుతుంటే బట్ నేను మాత్రం ఆ బిల్డింగ్ మీద డబుల్ స్టేర్ బిల్డింగ్‌కి ఒక స్టేర్ లేపడం జరిగింది. బట్ ఇది ఓల్డ్ ఇమేజ్. అంటే ఎందుకు నేను చెప్తున్నానంటే గమనించండి. బయట సిట్యుయేషన్ సంబంధం లేకుండా ప్రశాంతంగా ఈ రోజున ఇప్పుడు మన ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత జాబ్స్ అనేది సరదాగా వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ అలాంటి టైంలో కూడా మనం మన ఫరెవర్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడదండి. ఈ మనకేంటంటే మెయిన్ డైరీ సెల్లింగ్ ఇండస్ట్రీ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడదు కాబట్టి మనం హ్యాపీగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఈ నా ఫస్ట్ గిఫ్ట్ ఏదైతే ఉందో కంపెనీ నుంచి నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ మా పేరెంట్స్ మా బ్రదర్‌కి ఇచ్చేసానండి. వాళ్ళు అక్కడ ఫ్యామిలీ దానిలోనే ఉంటూ ఉంటారు. తర్వాత ఈ ఫరెవర్‌లోకి నా ఇన్‌కమ్‌తో మళ్ళీ నెక్స్ట్ విజయవాడలో నేను ఒక ఫ్లాట్ తీసుకోవడం జరిగింది. అరౌండ్ వర్త్ ఆఫ్ 40 లాక్స్ పెట్టి. అలాగే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతుంది ఒక గేటెడ్ కమ్యూనిటీ అండి. ఈక్వల్ టు గేటెడ్ కమ్యూనిటీ లా ఉంటుంది. ఆ ఏబీసీ టవర్స్ అని చెప్పేసి. అక్కడ నేను ఉంటాను. ఈ రీసెంట్‌గా ఒక 2 ఇయర్స్ బ్యాక్ నేను తీసుకున్నాను వర్త్ ఆఫ్ 90 లాక్స్. అంటే ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే గుర్తుంచుకోండి. మీరు చాలామంది కూడా ఒక అవకాశం వినగానే ఇది మంచిది కాదేమో, మంచిది కాదేమో, మంచిది కాదేమో అనుకుంటూ పోతే ఇంక ఎప్పటికి మనం సెటిల్ అవుతాం? ఆలోచించండి అసలు ఉండగలమా? చాలామంది ఇప్పుడు బయట ప్రపంచంలో గమనించండి. మీరు చేస్తున్న వర్క్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనం చేస్తున్న జాబ్స్‌కి మన చదువు క్వాలిఫికేషన్ సంబంధమే లేదండి. ఏదో ఒకటి చేసి బతుకుతున్నాం అంతే. కానీ అలా కాకుండా ఒక మంచి లైఫ్ మీరు లీడ్ చేయొచ్చండి. దానికి ఒక బ్రదర్‌గా, ఒక మెంటర్‌గా, ఒక గైడ్‌గా, ఒక వెల్ విషర్‌గా నేనున్నాను. మీకు సపోర్ట్ చేస్తాను. ఎందుకు చెప్తున్నానంటే, మనం ఒక ఎన్నుకున్న ఆపర్చునిటీ ఎలా ఉండాలంటే, అది మనం గుర్తించే విధంగా ఉండాలి. ఒక వాటర్ డ్రాప్ ఉందండి. వాటర్ డ్రాప్ ఎళ్లి ఒక చెరువులో పడితే దాన్నెవరు గుర్తించరు. అదే వాటర్ డ్రాప్ ఎళ్లి ఒక తామరాకు మీద పడితే ఎలా ఉంటది? ఒక లోటస్ లీఫ్ మీద పడితే ఒక అట్రాక్షన్‌గా మరి మెరుస్తూ ఉంటుంది. అది గమనించండి. ఇంకోటి నేనేమంటానంటే ఫస్ట్ వన్ అండి, ఏదైనా ఒక విజువలైజేషన్ ఉండాలి. మనకంటూ మన భవిష్యత్తు మీద ఒక అంచనా ఉండాలి. ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా తప్పించుకోలేని ఒక పని ఉందయ్యా అంటే అది మనీ ఎర్న్ చేయటం. అలాంటి దానికోసం మనం చిన్న చిన్న జాబ్స్ ఉండటం కన్నా దీనిలో మీరు ఈ ఆపర్చునిటీ టేకప్ చేయండి. మీకు నా నంబర్ చెప్తాను. నా నా మొబైల్ నంబర్ అండి 9246237678. నేను మీ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు హ్యాపీగా నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు ఈ వర్క్ ఎలా చేయాలి? మీకు ఎలా దీనిలో గ్రో అవ్వాలి? మీకు ఎలా సపోర్ట్ ఉంటది మొత్తం క్లియర్‌గా నేను మీకు స్టెప్ బై స్టెప్ మీతో మాట్లాడతాను. మిమ్మల్ని సక్సెస్ చేస్తాను. ఎందుకనంటే డే వన్‌లో నాకు ఒక వ్యక్తి ఇచ్చిన ఆపర్చునిటీ వల్ల నా లైఫ్ ఇంత హ్యాపీగా మారిందంటే, అలాగే నేను కూడా మీకు ఆపర్చునిటీ ఇవ్వగలుగుతున్నానని గమనించండి. ఈ ఆపర్చునిటీ లైఫ్ అద్భుతంగా చేంజ్ చేస్తుంది. నో డౌట్ అందులో. ఇది నిజంగా మంచిదేనా అనే టైం ఎప్పుడో పోయిందండి. మీరు అలాంటి పనులు చేస్తూ టైం వేస్ట్ చేయకండి. ఇమ్మీడియేట్‌గా కాంటాక్ట్ చేయండి. మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. నా మొబైల్ నంబర్ 9246237678. మీరు కాంటాక్ట్ అవ్వండి. మీకు దీని వర్క్ ఎలా స్టార్ట్ చేయాలి? దీనిలో మీకు నెక్స్ట్ ఫర్దర్‌గా మీ లైఫ్ ఎలా ఉంటుంది? మొత్తం క్లియర్‌గా గైడ్ చేస్తాను. ఐ విష్ యూ ఆల్ ద వెరీ, వెరీ, వెరీ బెస్ట్. అవకాశాన్ని మాత్రం కోల్పోకండి. చాలామంది ఏం చేస్తున్నారంటే, వచ్చిన అవకాశాన్ని ఇది మంచిదా కాదా, మంచిదా కాదా అనుకుంటూ కోల్పోతూ ఉంటారు. ఒక వ్యక్తి ఒక ఋషి దగ్గరికెళ్తాడు. వెళ్ళి, "స్వామి నన్ను త్వరగా కోటీశ్వరుడు అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండంటే" ఒక ప్లేస్ ఉంది నాన్న అక్కడికెళ్ళు. అక్కడ రోజు రాళ్ళుంటాయి. ఆటిలో నువ్వు రోజు ఆ రాయి టచ్ చేస్తూ ఉండు. అక్కడ డైమండ్స్ దొరుకుతాయి. నువ్వు సక్సెస్ అవుతావు అంటే, డైమండ్ ఎలా గుర్తుపట్టాలంటే, ఏం లేదు నువ్వు ఆ డైమండ్ ఇలా పట్టుకోగానే అది వేడిగా ఉంటది. అదే డైమండ్ అని చెప్తాడు. సరే మనం డైలీ వెళుతుంటాడు. అక్కడ స్టోన్స్ పట్టుకుంటూ ఉంటాడు. అన్నీ కూడా చాలా కూల్‌గా ఉంటాయి. ఈ డైమండ్ కాదు కదా! రోజు మనం వెళ్ళే క్రమంలో మనకు ఒక అలవాటు ఏర్పడుతుంది. ఏంటి అలవాటంటే, ఆ రాయి పట్టుకోగానే పక్కన చెరువులో విసిరేస్తూ ఉంటాడు. ఒకరోజు అలాగ 6 మంత్స్ గడిచింది. వన్ ఫైన్ మార్నింగ్ వెళ్ళాడు. వెళ్లి ఒక రాయి పట్టుకున్నాడు. అది కూల్‌గా ఉంది పడేసాడు. నెక్స్ట్ రాయి పట్టుకున్నాడు. అది వేడిగా ఉంది. దట్ ఈస్ డైమండ్. ఆ డైమండ్ చేతికొచ్చింది. కానీ ఆడి అలవాటేంటి? ఇసిరేయటం. ఎందుకు ఈ మాట నేను చెప్పానంటే చాలా మంది చేసే బ్లండర్ మిస్టేక్ ఇదేనండి. వచ్చిన అవకాశాన్ని ఒక అలవాటుగా వదిలేస్తూ ఉంటాం. నో చెప్తూ ఉంటాం. నో చెప్పకండి. ఈ వీడియో విన్న ఇమ్మీడియేట్‌గా మీరు నాకు కాంటాక్ట్ చేయండి. మీకు సపోర్ట్ చేసి, మీకు డీటెయిల్స్ ఇచ్చి, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళే బాధ్యత నాది. ఐ విష్ యూ ఆల్ ది వెరీ, వెరీ బెస్ట్ అండి. ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మీకు ఒక మంచి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరు కూడా ఈ బయట ప్రపంచంలో సలహాలు ఇస్తారు గానీ, ఎవరు మనల్ని కరెక్ట్ చేయరు. ఎవరు కూడా మనకు అవసరాలకు ఎవరు ఉపయోగపడరండి. ఈ అవకాశం యుటిలైజ్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ది వెరీ, వెరీ బెస్ట్. థాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో. థాంక్ యూ సో మచ్.